సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. శిథిలాల్లో ప్రమాద బాధితుల వస్తువులు, సెల్ ఫోన్లు, చెప్పులు, ఐడీ కార్డులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. శిథిలాలను తొలగించిన తర్వాత వాటిని పక్కనున్న ఖాళీ స్థలంలో వేసినట్లు చెప్పారు. వాటిలో నుంచి కార్మికుల వస్తువులను సేకరిస్తున్నట్లు తెలిపారు. మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారంలో 40 మంది కార్మికులను పొట్టనబెట్టుకున్న సిగాచి పరిశ్రమ శిథిలాలు ఇవి. ఇక్కడ వారి వస్తువులు కావచ్చు, వారన్నీ కూడా చిందరవందరగా పడి వారి శరీరాలన్నీ కూడా మొత్తం మాంసపు ముద్దలుగా మార్చిన ఈ ఏదైతే శిథిలాలు ఉన్నాయో వాటిల్లో వారి వస్తువులు ఇంకా కూడా చాలా వరకు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కార్మికుల కుటుంబాలు వీటిని చూసి కొంత అయితే కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ వారి వస్తువులు ఇవంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం శాంపిల్స్ కోసం సేకరించారు. వాటన్నిటిని సెల్ ఫోన్ చూడొచ్చు, ఒకటి సెల్ ఫోన్స్ కావచ్చు, వారి చెప్పులు. సో మొత్తం వారి కార్మికులు ఉదయం అయితే డ్యూటీస్కి వచ్చారో వారంతా కూడా పనిచేస్తున్న సందర్భంలో ఈ పేలుడు ఘటన జరిగిన సందర్భంలో వారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా అయితే వారి శరీరం ముక్కలుగా మారడం, వారి వస్తువులు చిందరవందరగా ఎక్కడికక్కడ అయితే కంపెనీ పరిసరాల్లో సుదూర ప్రాంతాల్లో కూడా ఎగిరిపడ్డ పరిస్థితి ఉంది. వీటన్నిటిని క్లోజ్ టీమ్ సేకరించింది, ఒక ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సో విజువల్స్ చూడొచ్చు, కొంతమంది సెల్ ఫోన్స్ ముక్కలైపోయినాయి, వారి చెప్పులు కావచ్చు, వారికి సంబంధించిన ఐడి కార్డులు, వాటన్నిటిని కూడా మనం విజువల్స్ చూడొచ్చు. వారి ఐడి కార్డ్స్ ఉన్నాయి, దీంట్లో ధరించే వస్తువులు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, చెప్పులు కావచ్చు, వారి సెల్ ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం ఈ ఘటనలో 40 మంది కార్మికులు పొట్టన పెట్టుకుంది సిగాచి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పూర్తిగా ఈ ప్రమాదం జరిగిందంటూ ఇప్పటికీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. ఒకవైపు 9 మంది ఆచూకీ కోసం వెతుకుతుండగా మరోవైపు ఇంకా చాలా మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాకుండా మిగిలిన వారు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ డైలీ లేబర్గా పనిచేసేవారు ఉన్నారని, ఆ డైలీ లేబర్ సంబంధించిన వివరాలు కూడా ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. సో వారికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, వారి ఆధారాల కోసం బంధువులు వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్క్రాప్లో నిన్న ఉదయం నుంచి ఇక్కడ వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ మాంసపు ముద్దలు కావచ్చు, ఎముకల గూళ్ళు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం సిగాచి పరిశ్రమ నేలమట్టమైంది. నేలమట్టం అవుతూనే ఏదైతే 40 మందికి పైగా ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. ఇంకా దాదాపు ఏదైతే ఆసుపత్రుల్లో 30 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కాలిన గాయాలతో, రక్తపు మడుగులో ఊడిన చర్మంతో బయటకు పరుగులు తీసిన ఘటనలు ఆ సందర్భంలో, పేలుడు సందర్భంలో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, పక్క కంపెనీల వారు కావచ్చు, కొంత ఆందోళన ఈ ఏదైతే ఇప్పటికీ ఆందోళనగా ఈ భయాందోళనతో ఈ సిగాచి పరిశ్రమను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన పైన పూర్తి విచారణ జరగాలని, ఇక్కడ ఇంకా చాలా మంది మృత్యువాత పడ్డవారు కావచ్చు, వాటికి లెక్కలు లేని వారు ఉన్నారు. 143 మంది కాకుండా ఇంకెక్కువ మంది ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపైన పూర్తి విచారణ జరగాలని రైతు అయితే కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం అయితే ఒక శాస్త్రవేత్తల కమిటీని ఏర్పాటు చేసింది. వెంకటేశ్వరరావు నేతృత్వంలో శాస్త్రవేత్తల కమిటీ ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పూర్తి విచారణ జరగాలని కోరుతున్నారు. మరోవైపు కార్మిక కుటుంబాల్లో ఒకవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కావచ్చు, ఇంకా ఆచూకీ లభించిన వారు కావచ్చు, చాలా వరకు మృతదేహాలు గుర్తించని స్థితిలో ఉన్నాయి. 7 మృతదేహాలు గుర్తించని స్థితిలో ఉన్నాయి. మొత్తం మాంసపు ముద్దలుగా, ఎముకలు గూడుగా ఉన్న వాటిని DNA టెస్టుల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సో వారందరి కుటుంబాల్లో కూడా పూర్తి విషాద ఛాయలు అలుముకున్నాయి. చాలా వరకు ఆ కుటుంబాలు కావచ్చు, ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు బీహార్ కావచ్చు, ఒరిస్సా నుంచి, ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. తమ వారి చివరిసారి కూడా చూపులు కేవలం ఫోటోల్లో మాత్రమే, సెల్ ఫోన్లో గతంలో తీసుకున్న ఫోటోలు మినహా చివరి చూపు కూడా నోచుకొని వారు ఎంతో మంది కార్మికుల కుటుంబాలు కన్నీటి పర్యంతమైతూ తమ వారు పొట్టన పెట్టుకున్న కంపెనీ యాజమాన్యం పట్ల వారు నిర్లక్ష్య వైఖరిని మండిపడుతున్నారు. సో ఇట్లాంటి ఘటనలు మరోసారి జరగకుండా పూర్తి విచారణ జరగాలని, మిగతా కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలంటూ కూడా కంపెనీకి సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు, కార్మిక లోకం కావచ్చు, ఇటు ఏదైతే మిగతా కార్మిక సంఘాలు కావచ్చు, వారన్నీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి జిల్లా నుండి.